బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. భాగవతం అసలు మొట్టమొదట చేసినటువంటి సప్తాహం గురించి చెప్తాడు ఆయన. గోకర్ణోపాఖ్యానమని చాలా అద్భుతమైన కథ. అయితే ఆత్మదేవుడు అని ఒక మహానుభావుడు ఉన్నాడు. సకల వేదాలన్నీ చదివాడు. ఆయన భార్య దుందులి చాలా గృహకార్యాలన్నీ చేసుకుంటుంది. ఎన్నో శాస్త్రాలు చదివినా ఆయనకి సంతానం లేదు. విచిత్రం ఏమిటంటే ఆయన చేత్తో చెట్టు నాటితే చెట్టుకి ఫలం రాదట. ఆయన ఇంట్లో పెంచుకునే గోవులకి సంతానం లేదట. అయ్యో ఏమిటి నాకు ఈ కర్మ, సంతానం లేకపోతే అపుత్రస్య గతిర్నాస్తి అంటారే, పుత్రులు లేకపోతే ఉత్తమగతి కలగదు కదా, ఎందుకు నాకు ఈ గోల అని ప్రాణాలు వదిలేద్దామని ఒక నదీ తీరానికి వెళ్ళిపోయాడు. చెరువు దగ్గర కూర్చున్నాడు, ఏడుస్తున్నాడు, ప్రాణాలు వదలడానికి సంసిద్ధుడై ఉన్నాడు. అక్కడికి ఒక సన్యాసి వచ్చాట. ఆయన్ని చూశాడు. ఆయన సంధ్యావందనం చేసుకుని చూడగానే ఈయన ఏడుస్తున్నాడు. ఎందుకయ్యా దుఃఖిస్తున్నావు అంటే, సంతానం లేదండి, ఎందుకు నేను బతకాలి, ఎవరన్నా మాట్లాడి పలకరిస్తే ఇంకా ఎక్కువ అవుతుందండి శోకం, వెంటనే నేను చనిపోతాను అన్నాడు. ఆగవయ్య బాబు, చనిపోవటం పరిష్కారం కాదు, దానివల్ల ఇంకా ఎక్కువ నరకాన్ని అనుభవిస్తావు, మంచిది కాదు, మరేం చేయాలి, నేను ఎలా తరిస్తాను అంటే అప్పుడు ఆయన చెప్పేట, ఆయన నీకు సంతానం లేదయా, సప్త సప్త జన్మచ, 7 జన్మలకి కూడా నీకు సంతానం అనేది లేదు, నీ ముఖం మీద రాసి లేదు అన్నట్టండి. అనగానే మరి ఏం చేయాలి, ఎలా, సంతానం లేకపోతే ఆ జీవితం అనేది ఎందుకు పనికిరానిది, దిగ్ జీవితం, ఈ జీవితం అనేది ఎందుకు కొరగానిది, నేను చనిపోతా అన్నట్టు. అతన్ని చూసి మహర్షికి అనిపించింది, సరే భగవంతుడిని ప్రార్థిస్తూ నేను నీకు పండు ఇస్తున్నా, ఈ పండును నీ భార్యకి ఇవ్వు, సంవత్సర కాలం నియమంతో పాటించమను, సత్కార్యాలు చేయమను, నోటిని అదుపులో పెట్టుకోమను, చెడు మాటలు మాట్లాడొద్దను, ఇవన్నీ ఉపదేశించాడు. ఆ పండు తీసుకుని వెళ్ళాడు ఈయన. అయితే వాళ్ళ భార్య అప్పటి వరకు సంతానం కావాలనుకున్నది, కానీ అప్పుడు అనుకుందట, ఇంకెందుకులే మనకి సంతానం, చాలా కాలం అయిపోయింది కదా, ఇంకొద్దులే, అయినా సంతానం అంటే మళ్ళీ పెద్ద పొట్ట వస్తుంది, అందం పోతుంది, ఇంటి పనులు చేసుకోలేము, ఇవన్నీ అవసరమా, అస్సలు వద్దు బాబోయ్, పిల్లల్ని పెంచడం అంటే మాటలా అని అన్నీ తానే అనుకుని నియమం అనుకుంది, ఇక నాకు సంతానం వద్దు అని. అప్పుడే మరి భర్త తెచ్చి పండు ఇచ్చాట. ఏం చేయాలి, తన సోదరితో చెప్పింది, భర్త మాట కాదంటే బాగుండదు, తింటే నాకు బాగుండదు, ఏం చేయాలి అంటే తన సోదరి చెప్పింది, నేను బహు సంతానవతిని, ఇప్పుడు నేను గర్భం దాల్చాను, నా కుటుంబ పోషణ నాకు కష్టం, నాకు కలిగే సంతానాన్ని నీకు ఇస్తా, నీ దగ్గర బోల్డ్ ధనం ఉంది కనుక నాకు ధనాన్ని ఇవ్వు, నా పిల్లల పోషణకు అది ఉపకరిస్తుంది అనగానే సరే అన్నట్టు ఆయన. ఆవిడ అంగీకరించింది. దుందులి పుట్టింటికి వెళ్ళొస్తా అని వెళ్ళి నెపంతో బయలుదేరే ముందు తన సోదరి చెప్పిందట, నిజంగా గనక ఆ సాధువు ఇచ్చిన పండుగే శక్తి ఉంటే ఒకసారి పరీక్ష చేద్దాం, మీ ఇంట్లో ఆవుకు కూడా సంతానం లేదు కదా, ఈ పండు ఆవుకు పెట్టి చూడు ఏమవుతుందో చూద్దాం అనగానే సరే అని ఆవుకు పెట్టారట. ఈవిడ వెళ్ళిపోయింది. 9 మాసాలు అయిన తర్వాత సంతానాన్ని ఆవిడ కన్న బిడ్డను తెచ్చుకుంది డబ్బులు ఇచ్చి. ఇక్కడ గోవుకు కూడా ఒక సంతానం పుట్టింది. ఆవు చెవులతో ఒక పుత్రుడు పుట్టాడు. అతనికి పేరు గోకర్ణుడు అని నామధేయం చేశారు. ఈ దుందులి తెచ్చుకున్న పిల్లవాడికి పేరు దుందుకారి అని పేరు పెట్టారు. పెట్టుకుని పెంచుతుంటే చిన్నప్పటి నుంచి సంస్కారం చూడండి, ఆ మహర్షి ఇచ్చినటువంటి ఆ ఫల ప్రభావం చేత ఈ గోకర్ణుడు మంచి భక్తుడయ్యాడు. ఎన్నో వేదశాస్త్రాది విషయాలన్నీ కరతలామరకమైపోయినాయి అతనికి. ఈ దుందులి తెచ్చుకున్న పిల్లవాడున్నాడే, అక్కడే శవం పడున్నా తినేస్తున్నాడు. శవం పడున్న చోట తిండి తినకూడదటండి. దానివల్ల కొన్ని సంస్కారాలు పోతాయి, కుసంస్కారాలు కొన్ని వస్తాయి. అందుకని ఆ సమయంలో తిండి తినడం అనేది అక్కడ చేయకూడదు. అలాగే అనాచారుడై భ్రష్టుడై ఏది చెయ్యొద్దంటే అవి చేస్తుంటారు. మన పెద్దలు మనకు నియమం చెప్పారండి, గ్రహణ కాలంలో తినద్దు, ఎందుకు తినకూడదని మన టీవీ వాళ్ళే చూపిస్తుంటారు. నేను తింటా, నాకేమవుతుంది, ఇప్పుడేం కాదండి, కాలాంతరంలో తప్పకుండా వాటి ప్రభావం మనం మనిషి మీద చూపిస్తూ ఉంటుంది. చూడండి, లేకపోతే మనిషి చేసే అకృత్యాలకి ఎన్ని రకాల జరగకూడనివో జరుగుతున్నాయి.
ఎడారిలో ఎక్కడైనా తుఫాన్లు, మంచు తుఫాన్లు వస్తాయి తప్ప మంచు తుఫాన్లు వస్తాయా? ఇప్పుడు వస్తున్నాయి, మనం చూస్తున్నాం, మా పిల్లలు చూపించారు. ఎడారిలో మంచు తుఫాన్ మొత్తం అంతా మంచే. చూసారా చూడలేదా? అలాంటివి ఎవరు చూడరు అనుకుంటా. మొత్తం అలాగే మనం చూస్తున్నాం, దుబాయ్ అటువైపు అంతా కూడా వానలు పడ్డమే చాలా తక్కువ, అక్కడ వరదలు వస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వానలు పడే చోట వానలు పోతున్నాయి. అట్లాంటిక్ మహాసముద్రం లాంటి చోట కొన్ని చోట్ల ఐస్ అంతా కరిగిపోయి అక్కడ గడ్డి మొలుస్తుంది. విచిత్రం చూడండి. అది చూడలేదండి, మా పిల్లలు చెప్తే విన్నా. అది మాత్రం ఎడారిలో వస్తున్నా మాత్రం చూసా, అది చూపించారు. ఇలా ప్రకృతి ఏమైపోతుంది చూడండి, సమతౌల్యం దెబ్బతింటుంది. దాన్ని పాడు చేసింది ఎవరు? మనమే. ఏది చేయకూడదో అవి చేయడం వల్ల అవుతుంది. ఏది తినద్దని చెప్పారో అదే తింటున్నాం. ఒరే ఇది తినకరా, మంచిది కాదు అన్నారు. డాక్టర్ అలాగే చెప్తారు, ఎందుకు తినకూడదు అని తినేస్తాం. మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒక పొడుగు పొడుస్తారు ఆయన, ఒక సూది ఇంజక్షను 4 మాత్రలు ఇస్తే కుయ్యో ముర్రో అని మళ్ళీ వేసుకుంటూ తింటూ కూర్చోవాలి. ఏది చెయ్యొద్దని చెప్పారో అవి మానాలి. అవి మానినప్పుడే మనిషికి మంచిదన్నమాట. అందువల్ల చూడండి, సత్కర్మ చేయడం లేదు, దురాచారుడై ఉన్నాడు ఆ దుందుకారి. అందువల్ల తండ్రి చూశాట, అయ్యయ్యో ఏమిటి ఇలా అయిపోయింది, కొడుకు చూస్తే పెద్దవాడైపోయాడు కానీ పాడైపోయాడే, పాడు పనులు చేస్తున్నాడే, తల్లిని తండ్రిని చితకబాది మరీ డబ్బులు తీసుకుని వెళ్తున్నాడు, విలాసాలు విందులు వీటితో గడుపుతున్నాడు. అప్పుడు గోకర్ణుడు తీర్థయాత్రలకు బయలుదేరుతూ తండ్రికి ఉపదేశిస్తాడు, నాన్న నీకు ఒక విషయం చెప్తా విను, ధర్మం భజస్వ సతతం, నాన్న ధర్మాన్ని భజించు. ధర్మం అంటే ఎవరు? కృష్ణం ధర్మం సనాతనం. ఆ కృష్ణుడే ధర్మం అంటే, ఆ భగవంతుడిని నువ్వు పట్టుకో, ఆయన్ని భజించు. త్యజ లోక ధర్మాన్, ఈ లోకంలో ఉండే ధర్మాలన్నింటినీ వదిలిపెట్టు. వాడు తండ్రి తాత ఇవన్నీ వదిలిపెట్టే. ఎందుకు ఈ బాంధవ్యాలు, ఈ సుఖాలు? ఇవి సుఖాలా? కాదు, నరక తుల్యాలు. వాటిని వదిలిపెట్టి ధర్మం భజస్వ, భగవంతుణ్ణి ఆశ్రయించు, ఆయన్నే పట్టుకో. సేవస్వ సాధు పురుషాన్, సాధు పుంగవులు, మహనీయులు, భక్తులు ఎవరుంటారో వాళ్ళని సేవించుకో. వాళ్ళని సేవిస్తూ జయి కామతృష్ణ, కోరికలు, కామం అనే కోరికల్ని వదిలిపెట్టాయి. అవి ఎంత వయసు అయినా ఇంకా పీడిస్తూనే ఉంటాయి. వాటికి అంతు పులి స్టాప్ లేదు. వాటికి కామాలే ఉన్నాయి తప్ప, కామం కదండి, అందుకే కామా పెట్టుకుంటూ వెళ్ళిపోతుంది. ఇంకా ఉన్నాయి ఇంకా ఉన్నాయని. అందుకని వాటిని వదలాలి. నాన్న కోరికలు వదిలిపెట్టి మంచి కోరిక కోరాలి. పరమాత్మని భజించడం ఎందే నిష్ట పెట్టుకో, మిగతా వాటిని వదిలిపెట్టు. అన్యస్య దోషగుణ చింతనం ఆసుముక్త్వా, ముందు అసలు ఇది పోవాలండి, ఇది పోతే అన్నీ పోతాయి. ఎదుటివాడిని కనపడితే వాడిలో ఉన్న దోషాలన్నీ లెక్క కడతాం, వాడు ఇలాంటి వాడు అలాంటి వాడని. అసలు ముందు అది పోవాలటండి. పోవడం చాలా కష్టమే. ఎదుటి వాళ్ళలో గుణాలు చెప్పడం మనిషికి రావాలి. మన పెద్దలు చెప్తూ ఉంటారు, జీఆర్ స్వామి ఎప్పుడు, ద్రోణాచార్యుల వారు ధర్మరాజుకి దుర్యోధనుడికి ఇద్దరికి 2 వైట్ పుస్తకాలు పెన్నులు ఇచ్చి సర్వే చేయమన్నారట. ఎలక్షన్ సర్వే కాదు. లోకంలో మంచి వాళ్ళు ఎవరున్నారో చూసిరారా అని దుర్యోధనుడికి చెప్పాట. చెడ్డవాళ్ళు ఎవరున్నారో నువ్వు చూసి రాసుకురా అని ధర్మరాజు గారికి చెప్పాట. ఇద్దరు వెళ్ళారు, ఇద్దరు ఖాళీ పుస్తకాలే తెచ్చారట. గురువుగారు చూశారు, ఏమిట్రా ఖాళీ పుస్తకాలు తెచ్చావు? దుర్యోధను అడిగట, ఎరా మంచివాళ్ళు ఎవరో లిస్ట్ రాయమన్నా ఏం రాయలేదే. ఏమండి ఏమిటండి ఈ లోకం, ఎక్కడ చూసినా వెధవలే కనపడుతున్నారు, మంచివాడు ఒక్కడూ లేడండి అన్నట్ట వాడు దుర్యోధనుడు. ధర్మరాజు గారిని అడిగారు, ఏమయ్యా చెడ్డవాళ్ళని రాయమంటే నువ్వు ఒక్కటి రాయలేదే. ఎవరిని చూసినా ఏదో రకమైన మంచి ఒక్కొక్కళ్ళు కనపడుతూనే ఉందండి, నాకు చెడ్డదనం అనేది ఏం కనపడట్లేదు అన్నాడు. దేన్ని బట్టి తెలిసిందండి? దృష్టి. ఎతో దృష్టి అంటారు. వాడి దృష్టి ఎలా ఉందో దాన్ని బట్టే అవతల పక్క కార్యం కూడా ఉంటుంది. అందుకే యాదృశి భావనాయత్ర సిద్ధిర్భవతి తాదృశి అంటారు. నీలో మంచి భావన ఒక వ్యక్తి మీద పెట్టుకుంటే ఆ భావన వాడి దగ్గర నుంచి అలాగే మంచిగా వస్తుంది.
మంచిదాని యందు కూడా చెడ్డ బుద్ధి ఉందనుకోండి, ఫలం కూడా మనకు అలాగే వస్తుంది. For more videos like this, subscribe Big TV channel.